రవిచంద్ర రెడ్డి గారిని మరొక ముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. రవిచంద్ర రెడ్డి గారు, ఎన్టీఆర్ వర్ధంతి రోజున సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక యాడ్ మీరు చూసే ఉంటారు. 1,000,000 సభ్యత్వాలు నమోదైన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి మహానాయకుడు నందమూరి తారక రామారావు వర్ధంతికి ఘన నివాళి అర్పిస్తూ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, 1,000,000 సభ్యత్వాలు, ఫుల్ ఎల్లో కలర్ అండి పేజ్ మొత్తం. సాక్షి పేపర్లో మెయిల్. కార్యకర్తల మనోభావాలు ఎంత దెబ్బతిని ఉంటాయి సార్? కార్యకర్తలు ఎంత మనోవేదనకు గురై ఉంటారు? కార్యకర్తల మనోభావాలు ఎప్పుడు దెబ్బతినాలో తెలుసా? సాక్షి పేపర్లో యాడ్ వచ్చినందుకు దెబ్బతినాల్సిన అవసరం లా. సాక్షి పేపరు మా అఫిషియల్ పాన్ప్లెట్ అని వైఎస్ఆర్సీపీ డిక్లేర్ చేయాలి. అఫ్ కోర్స్ అనుబంధంగా నడుస్తున్నమాట వాస్తవం. అదే విధంగా ఈనాడు అనే పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నమాట అంతే వాస్తవం. ప్రతి గవర్నమెంట్ యాడ్ ఏదైతే ఎవరైతే ఏ డిజైన్ చేస్తారో అదే డిజైన్ పంపిస్తారు. ఎల్లో కలర్ లో పంపించారా, బ్లూ కలర్ లో పంపించారా అనేది పక్కన పెడదాం. మరి సమాచార శాఖ ఇచ్చిన యాడ్ ని ఈనాడులో లాస్ట్ 6 నెలలు 3 నెలలు తప్ప ప్రతి యాడ్ ఫస్ట్ ఈనాడుకి ఇచ్చి తర్వాత సాక్షికి ఇచ్చారు. మరి ఈనాడులో ప్రింట్ కాలేదా? ఇది కమర్షియల్ యాంగిల్ సార్. ఇది గవర్నమెంట్ యాడ్ కాదు, ఇది గవర్నమెంట్ యాడ్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాడ్ కాదు, ఒక పార్టీ యాడ్. సాక్షి పత్రిక ఏంటి, సాక్షి పత్రిక ఎవరికి ప్రోగా ఉంటుంది, ఎవరి వార్తలు వస్తాయి, ఎవరికి అనుకూలంగా వస్తాయి ప్రజలందరికీ తెలుసు. మరి ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఉన్నాయి. ఇవ్వాలి గారు పేపర్ నడపాలన్నా నేను విన్నాను సార్. ఒక వైసీపీ కార్యకర్త చాలా మనోవేదనకి ఏంటిది అని నేను లైవ్ లో విన్నాను. నేను సరే విన్నారు కదా, దానికి అసలు బాధపడాల్సింది దేనికో కూడా చెప్తా. ఇంపార్టెంట్ ఇది. ముఖ్యంగా ఆ రోజు ఆ యాడ్ వేయడం ఒక కమర్షియల్ యాంగిల్. వాళ్ళకి లేని అభ్యంతరం, ఆ మేనేజ్మెంట్ కి లేని అభ్యంతరం నాకు మీకు ఉండాల్సిన అవసరం లేదు. అదే కార్యకర్త ఏదో డబ్బులకి ఏమైనా కొదవ ఉందా, కక్కుర్తి పడాల్సిన అవసరం ఉందా? కాదండి. ప్రతిరోజు ఫ్రంట్ పేజ్ బ్యానర్ దగ్గర నుంచి లాస్ట్ పేజ్ లో బ్యాక్ ఎండ్ బాక్స్ ఐటమ్ దాకా కూడా ఈనాడులో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. మరి ఫ్రంట్ పేజ్ లో గవర్నమెంట్ ఇచ్చిన యాడ్ అయితే కమర్షియల్ యాంగిల్ కోసమే కదా. లాస్ట్ 6 నెలలు మాకొద్దు, మేము తీసుకోం, గవర్నమెంట్ యాడ్స్ అవసరం లేదని రాసిచ్చింది అదే ఈనాడు ఎలక్షన్ దగ్గరకు వచ్చాక. మరి అప్పుడు కూడా తీసుకోవచ్చుగా, తీసుకోలే. అప్పుడు దాకా కమర్షియల్ గా ఎంజాయ్ చేసిన ఈనాడు లాస్ట్ 6 నెలలు కూడా కాదు, 3 నెలలు, ఐ థింక్ లాస్ట్ 3 నెలలు కోడ్ రాకపోయే ముందు 2 నెలల ముందు రాసిచ్చారు. నేను ఏంటి ఈనాడులో రావట్లేదు యాడ్ అంటే, ఈనాడు వాళ్ళు రాసిచ్చారు రిటర్న్ గా, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అయినా కానీ మాకు వద్దు మీ యాడ్స్ అని. సో నెగటివ్ క్యాంపెయిన్ చేసినా పర్వాలేదు కానీ పాజిటివ్ క్యాంపెయిన్ ఎలక్షన్ ముందు చేయకూడదని వాళ్ళు కట్టుబడ్డారు. కమర్షియల్ యాంగిల్ వదిలేశారు. కానీ కమర్షియల్ యాంగిల్లో వీళ్ళు తీసుకున్నారు. అది తప్పో రైటో వాళ్ళ విఘ్నత. కానీ దాంట్లో ప్రధానంగా ఏ కార్యకర్త అయినా బాధపడాల్సింది దేనికో తెలుసా? చెప్పండి. ఆ యాడ్ లో ఉన్న కంటెంట్ కి బాధపడాలి. యాడ్ లో అసభ్యమైన కంటెంట్ ఏం లేదు. నారా లోకేష్ గారి నాయకత్వంలో 1,05,00,000 మంది సభ్యత్వం ఏర్పడింది. ఇట్ మే బి హ్యావింగ్ ఏ డీవియేషన్ 5 lakh 10 lakhs అటు ఇటు కావచ్చు. 1,05,00,000 మంది కార్యకర్తల సమాహారం మాకు ఏర్పడింది అని వేమిరెడ్డి గారు యాడ్ ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నారు. అది కమర్షియల్ యాంగిల్. 1,05,00,000 సభ్యత్వం మనం చేసామన్నప్పుడు పోటాపోటీగా మీకు ప్రధానమైన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అనుకున్నప్పుడు మీ దగ్గర సభ్యుల సంఖ్య ఎంత? నేను ఇది లైవ్ లో అడిగా. మీ దగ్గర సభ్యుల సంఖ్య ఏది? మీ వాళ్ళకి ఐడి కార్డు ఏది? మీ దగ్గర సైన్యమే లేదు, యుద్ధం చేస్తా అంటారు. యుద్ధం ఒక నాయకుడు మాత్రమే చేస్తాడా? సైన్యం వద్దా అని అడుగుతున్నాను. దీనికి కార్యకర్త అనేవాడు బాధపడాలి. ప్రతి కార్యకర్త నిజాయితీగా బాధపడాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్ని, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వీరాత్మని అనుకునేవాడు నీ సభ్యత్వ సంఖ్య ఎంత, నీకున్న ఐడి కార్డు ఏంది చూపిరా అంటే ఎవరి దగ్గర లేదే. దీనికి సిగ్గుపడాలి, దీనికి సిగ్గుపడాలి. ఇదే ప్రధానమైన లోపం. ఆ రోజు ఆ యాడ్ వచ్చినందుకు నేను బాధపడింది దానికి మాత్రమే. చర్చ జరిగిందా సార్ పార్టీలో? నేను అప్పటికే వదిలేశాను కదా, ఎందుకంటే సేమ్ డే రిజైన్ చేశాను. సేమ్ డే రిజైన్ చేశారు. సేమ్ డే 12:20కే రిజైన్ చేశాను. ఓకే సార్, మీరు రిజైన్ చేసిన రోజే ఒక నటి, ఆ నటి పేరు కూడా శ్రీరెడ్డి, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. మీ పేరు ప్రస్తావించారు సార్. చూసాను. ఎందుకంటే డిబేట్స్ లో చాలా మంచి పాయింట్లు రైజ్ చేస్తూ ఉంటారు. జగన్ అన్నకి చాలా అండగా, చాలా బలంగా పార్టీకి మాట్లాడతారు. మీలాంటి వాయిస్లు కూడా ఇప్పుడు దూరం అయిపోతే ఎట్లా ఇంత కష్టకాలంలో అని చెప్పి అవి మాట్లాడిన పరిస్థితుంది. ఏమంటారు మీరు? అని ఇంకో మాట కూడా అన్నారు, మీరు పార్టీని వదిలి వెళ్ళిపోవద్దు, మీరు సైలెంట్ గా ఒక పక్కన ఉండండి, మీరు మాట్లాడిపోయినా పర్లేదు, పార్టీలో ఉండండి, సైలెంట్ గా ఉన్నా మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అన్నారు. ఎట్లా చూస్తారు? ఎట్లా ఉంటారండి? నేను ఒక మాట పెడతాను. ఆమె ఆవేదన, ఆమె ఆలోచన అది నేను చూశాను. కానీ నేను అనేది పార్టీలో మీరు మాట్లాడకపోయినా పర్లేదు, మీరు సైలెంట్గా ఉండండి అంటే మనం ఎక్కడ కనపడకుండా ఉంటే మనం మాసిపోతాం. మన ప్రధానమైన
వ్యాపకమైంది నేషనల్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్. ఒక నేషనల్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్ మీడియాకి పోకూడదు అనుకుంటే, మీడియాకి పిలవద్దని సదరు వ్యక్తి ఫోన్ చేసి ఛానల్స్కి చెప్తున్నాడంటే, డైరెక్ట్గా TV9కో లేకపోతే 10 టీవీకో మరి వేరే ఛానల్స్కి కూడా వెళ్ళొద్దని చెప్తున్నాడంటే, నాకు చెప్తే నేను పోను. వాళ్ళకి ఫోన్ చేసి పిలవద్దని చెప్తున్నాడంటే ఎంత దుర్మార్గం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్యాచప్ చేసి రవి మనకు అవసరం, రవి ఎఫిషియెంట్ సర్వీసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ దశలో అంటే సరేనని చెప్పిన సదరు వ్యక్తి నన్ను మీడియా ఛానల్స్కి పోకుండా ఆపిన ఆ దుర్మార్గుడు నా గొంతు నొక్కే ప్రయత్నం కదా. మాట్లాడేవాడికి మైక్ దాచేయటం, బాగా రాసేవాడికి కలం దాచేయటం, బాగా యుద్ధం చేసేవాడికి కత్తి దాచిపెట్టడం నేరం అండి. ఐ ఫీల్ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ గుడ్ వెపన్ ఫర్ వైఎస్ఆర్సీపీ వాడుకోనప్పుడు వెపన్ తుప్పు పట్టకూడదండి. ఆ వెపన్ ఎక్కడో ఒక దగ్గర పనికి రావాలి. కాకపోతే ఆ వెపన్ కి స్వయం నిర్ణయ అధికారం ఉంది కాబట్టి బీజేపీకి వెపన్ గా మారాలని వచ్చా. కూటమి ధర్మాన్ని పాటిస్తా. రేపు చూడండి ఏ ఛానల్లో అయినా నేను కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమనండి. హౌ ఐ విల్ ఫైట్. ఎందుకంటే నేను కూటమి ధర్మాన్ని పాటించాలి, అది నా కమిట్మెంట్. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిపోతే నేను అట్లే పంపిస్తాను అనుకున్నారా? చూడండి రేపు రాబోయే రోజుల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ గట్టిగా ఫైట్ చేయబోతున్నారు. గట్టిగా ఫైట్ చేయడం కాదు, గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళకి సరైన రీతిలో సమాధానం చెప్పే చాకచక్యం ప్రజలందరూ ఆమోదించే విధంగా ఎలా మాట్లాడతారు. మీరు అంత గట్టిగా ఉండలేదు సార్, అటు నుంచి బూతులు వస్తాయి కదా. అట్లాంటి బూతులు వస్తే బూతులు మాట్లాడినందుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నేను ఇప్పుడు చెప్పను. ఓకే, ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారంటారా ఈసారి? బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగబోతా ఉన్నాయి. నిన్ననే ప్రెస్ మీట్ ద్వారా మొన్ననే 2 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు 175 మందిలో ఒకరిగా కానీ నాకు మైక్ ఇస్తే ఆ సమయం సరిపోదు, అంతలో దానికి నేను అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా మైక్ ఇస్తేనే నేను వెళ్తా, అది కోర్టులో ఉంది, ఆ విధంగా ఇవ్వనప్పుడు సబ్స్టాన్షియల్ గా ఆన్సర్స్ అనేవి మేము రాబట్టలేము కాబట్టి నేను ఫోన్ మీడియా ద్వారా చేస్తానని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ అనే అస్త్రాన్ని కూడా కూటమి ప్రయోగించే అవకాశం ఉంది. 60 రోజులు రాకపోతే చట్టబద్ధంగా ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం కూటమికి ఉంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. కానీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఆయన కోరుతున్నారు, ప్రజలు ఇవ్వలేదు కదా సార్. మనం ఒక విషయం గుర్తించండి, రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం 10% కంపల్షన్ అని ఎక్కడ రాయలే. గతంలో ఆ విధంగా తీసుకుంటూ వచ్చారు. సంప్రదాయం ఉంది, సంప్రదాయం వేరు, రూల్ బుక్ వేరు. మరి ఆ సంప్రదాయం ప్రకారమే కదా పోయిన సభలో ఆయన విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని మాట్లాడింది. అదే కదా మనం చేసుకున్న తప్పు. ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడేమో సంప్రదాయం, ఆయన వరకు వస్తేనేమో రూలు. అదే నేను చెప్పేది వలి గారు, మనం కన్వీనియన్స్ ప్రకారం మాట్లాడేస్తే అది మనకే ఎదురుదంతది ఏదో ఒక రోజు. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం చేసుకున్నదే మనకు వస్తుంది, అదే విధంగా వస్తుంది. మనం ఏది విత్తుతామో అదే మొక్క వస్తుంది. కాబట్టి సాంప్రదాయం అనే పేరుతో రాజ్యాంగంలో లేనిది, రూల్ బుక్ లో లేని దాన్ని అన్వయించుకుంటున్నాం అందరం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా 49 మందో ఏమో వస్తే వాళ్ళకి ఇవ్వలేదు కదా. సో ఖచ్చితంగా కూడా సెంట్రల్ పార్టీలో అయినా స్టేట్ పార్టీలో అయినా ఆ సాంప్రదాయం అనేది సాంప్రదాయమే రూల్ గా మారింది. ఆ రూల్ నే కోట్ చేస్తున్నారు, కానీ అది రూల్ లో లేదని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఓకే, లెట్ us వెయిట్.